హలో గాయ్స్! ఈరోజు కూడా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాను. సో, ఇదైతే మనకి బ్యాంక్ జాబ్స్ అన్నమాట. వాళ్ళ ఒఫిషియల్ సైట్‌లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, మనకి ఇదైతే ఒక రోల్ వచ్చేసి డెప్యూటీ మేనేజర్ పోస్ట్ అన్నమాట బ్యాంక్‌లో. సో, మనకి ఇయర్‌లీ అయితే 18,00,000 అయితే సాలరీ అయితే ఉంటుంది. సో, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో, వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడొచ్చు. అండ్ వీడియో కూడా ఎండ్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియో డీటెయిల్స్ అని ఎలా అప్లై చేయాలని కూడా ఇన్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హలో గాయ్స్! ఈరోజు కూడా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాను. సో, ఇదైతే ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళది. వాళ్ళ ఒఫిషియల్ సైట్‌లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ డెప్యూటీ మేనేజర్స్ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ హెచ్ఆర్ఎం-DM 2026-27 అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇక్కడ మనం ఆన్‌లైన్‌లో ఎప్పుడు అప్లై చేయొచ్చు అండ్ ఎగ్జామ్ ఫీస్ ఎంత అనేది కూడా ఇన్ డీటెయిల్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్‌లైన్ త్రూ ద ఆన్‌లైన్ అప్లికేషన్ అన్నమాట. సో, ఇక్కడ మనకి అప్లికేషన్ లింక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో, మనకి అప్లికేషన్ లింక్ మనం ఎప్పుడు అప్లై చేయొచ్చంటే మే 26, 2026 రోజు మనకి అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది. సో, ఆ లింక్ ద్వారా మీరు మనకిచ్చిన లింక్ ద్వారా మనం ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి అప్లికేషన్ ఫీజు మీరు ఎలిజిబులా కాదా అనేది కూడా ఈ నోటిఫికేషన్ మొత్తం క్లియర్‌గా చదివేసి, ఈ జాబ్‌కనేది మీరు ఎలిజిబిలిటీ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకొని, ఎగ్జామ్ ఫీ అనేది పే చేసి సబ్మిట్ అయితే చేయండి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్‌లో. అండ్ ఇక్కడ చూసేసి వెబ్‌సైట్ లింక్ అనేది మే 26, 2026 రోజు ఓపెన్ అవుతుందని క్లియర్‌గా ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇంకా అప్లై చేయడానికి ఇంకా ఎగ్జామ్ ఫీస్ పే చేయడానికైతే లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 14, 2026 అన్నమాట. ఇక్కడ మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది జూలైలో అయితే కండక్ట్ చేస్తారు. సో, ఈ విధంగా అయితే మనకి రిక్రూట్మెంట్ గురించి అయితే ఇక్కడ లింక్ అని ఎప్పుడు అప్లై చేయాలి అండ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందని కూడా క్లియర్‌గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వాళ్ళ బ్యాంక్ వెబ్‌సైట్ ఏంటి అంటే https www.eximbankindia.in/careers అనేది కూడా ఇచ్చారు. సో, వాళ్ళ లింక్ కూడా మనం క్లియర్‌గా ఇక్కడ ప్రొవైడ్ చేశారు నోటిఫికేషన్‌లో. సో, వాళ్ళ లింక్ ద్వారా మనం అప్లై అనేది చేయాలి రిజిస్ట్రేషన్స్ ఆన్‌లైన్‌లో అండ్ పేమెంట్ ఆఫ్ ఫీస్ అనేది కూడా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ సిటీస్ కోల్కతా, ముంబై, న్యూ ఢిల్లీ, బెంగుళూరు అండ్ హైదరాబాద్. సో, ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కూడా ఇక్కడ వాళ్ళు సిటీస్ కూడా మెన్షన్ చేశారు. కోల్కతా, ముంబై, న్యూ ఢిల్లీ, బెంగుళూరు అండ్ హైదరాబాద్. సో, ఇక్కడ మనకి ఈ సిటీస్‌లోనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే సో, ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా మనకి ఎగ్జామ్ అనేది పైన ఇచ్చారు కదా! మనకి సిటీస్ ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూస్ మాత్రం ఓన్లీ 2 సిటీస్‌లో మనకు కండక్ట్ చేస్తారు. అదేంటంటే ముంబై అండ్ న్యూ ఢిల్లీ అన్నమాట. ఇక్కడ మెన్షన్ చేశారు. సో, డెప్యూటీ మేనేజర్స్‌కి డైరెక్టర్ రిక్రూట్మెంట్ బేసిస్ ద్వారా మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, డెప్యూటీ మేనేజర్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ యూఆర్‌కి 3 అండ్ ఓబీసీకి 1 ఇచ్చారు. టోటల్ మనకి 4 వేకెన్సీస్ అనేవి కూడా ఉన్నాయి. సో, ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా చూసేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ కాదా అని కూడా చెక్ చేసుకోండి. సో, దీనికి డెప్యూటీ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి అయితే మనకి ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమమ్ 60% అగ్రిగేట్ మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఈ, ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో, దీంట్లో ఏదైనా మనకి మినిమమ్ 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. బీటెక్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు. సో, ఈ బ్రాంచెస్ వాళ్ళు కూడా ఒకసారి చూసేసుకోండి. 60 మార్క్స్ అయితే కంపల్సరీ 60% అగ్రిగేట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో, యూనివర్సిటీ అయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అప్రూవ్డ్ బై గవర్నమెంట్, ఏఐసిటిఈ, యూజీసీ. సో, ఈ యూనివర్సిటీస్ ఎవరైతే అప్రూవ్ అయ్యి ఉంటారో వాళ్ళు అందులో బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ అయ్యి ఉన్నారో, ఎంటెక్, ఎంఈ, ఎంసీఏ. సో, ఎవరైతే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీకి మనం ఇక్కడ ఎలిజిబులా కాదా అనేది చూసుకొని యూనివర్సిటీ కూడా యూనివర్సిటీలో చదివారా లేదా అని కూడా క్లియర్‌గా చూసేసుకొని ఈ జాబ్‌కి అనేది అప్లై అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి minimum 1 year of experience in scheduled commercial bank or all Indian financial institute or any other organization of repute. సో, ఇక్కడ మినిమమ్ 1 year of experience అనేది ఉండాలి ఏదైనా కమర్షియల్ బ్యాంక్‌లో అయితే.
ప్రిఫరెన్స్ విల్ బి పర్సింగ్. ఓకే. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్లస్ అని చెప్పొచ్చు. వాళ్ళు జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది. అండ్ సో candidates should possess excellent communication skills and should be proficient in the use of computers and information technology. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మంచిగా వచ్చి ఉండాలి అండ్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ప్రొఫిషియన్సీ కంప్యూటర్ టైపింగ్లో ప్రొఫిషియన్సీ అని ఉండాలి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు కూడా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి నాట్ బిలో 21 ఇయర్స్ అండ్ నాట్ అబౌట్ 28 ఇయర్స్ ఆన్ May 1st 2026. సో ఇక్కడ చూసారా మనకి నాట్ బిలో 21 ఇయర్స్. సో బిలో 21 ఇయర్స్ ఉండకూడదు అండ్ అబౌట్ 28 ఇయర్స్ కూడా ఉండకూడదు అని May 1st 2026 లోపు ఇలా ఉంటుంది ఏజ్ అనేది లిమిట్. సో మనకి ఇక్కడ జనరల్గా అయితే మనకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 31 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేయగానే శాలరీ ఇంకా అలవెన్సెస్ కూడా ఇచ్చారు. అండ్ పొజిషన్ వచ్చేసి మనకి డెప్యూటీ మేనేజర్ పొజిషన్ అనమాట. మనకి శాలరీ వచ్చేసి మంత్లీ 48,482 టు ఇలా మనకి పే స్కేల్ అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఇంకా అలవెన్సెస్ ఉంటాయి అని కూడా. సో విల్ బి ఎలిజిబుల్ ఫర్ అలవెన్సెస్, ఇంకా బెనిఫిట్స్, ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటుంది ఈ జాబ్ శాలరీతో పాటు. సో వెంటనే మీరు జాబ్కి అనేది అప్లై క్యాండిడేట్స్ మస్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని కూడా ఇచ్చారు. సో ఇలా కిందికి స్క్రోల్ చేయగానే మనకి వస్తుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది, రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో మనకి ఇక్కడ 2 స్టేజెస్లో అయితే ఉంటుంది. ఒకటేమో రిటర్న్ టెస్ట్, ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ. సో రిటర్న్ టెస్ట్ ఏంటంటే మనకి సిటీస్ ఇచ్చారు కదా, కొన్ని సిటీస్ అక్కడ మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో దాంట్లో మనం కంప్లీటెడ్ దాంట్లో షార్ట్ లిస్ట్ అవుతే మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేయగానే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. రిపోర్టింగ్ టైం ఎలా ఉండాలి అండ్ ఇక్కడ ఏంటి, దో ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ ఇస్ 2 hours 30 minutes. ఈ విధంగా మనం ఒకసారి అయితే చూసేసుకోండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, రిపోర్టింగ్ టైం ఏంటి, వెరిఫికేషన్, ఇంకేమేమి డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్ సెంటర్ గానే. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఇన్ఫర్మేషన్ ఆన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. మీకు కాల్ లెటర్స్ అనేది కూడా ఇస్తారు. సో దాని మీద మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కూడా తెలుస్తుంది. సో ముందే మీరు ఎగ్జామినేషన్ వెళ్ళే ముందు మీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కూడా క్లియర్గా చూసుకొని ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. అండ్ సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి. సో ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ పార్ట్ 1 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ పైన ఉంటుంది పార్ట్ 1. క్వశ్చన్స్ వచ్చేసి మనకి మార్క్స్ వచ్చేసి 100, మ్యాక్సిమమ్ 100 అండ్ టైం వచ్చేసి 230 hours అనేది కూడా ఉంది. సో పార్ట్ 1 పార్ట్ 2 సో ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో పాస్ అవుతారో ఇంకా నెక్స్ట్ మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. సో ఇంకా ఎలా అప్లై చేయాలనేది కూడా గైడ్ లైన్స్ అనేది ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీస్, స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్. సో ఈ విధంగా 3 స్టెప్స్లో మనకైతే ఉంటుంది. సో ఏమేమి మనం ఫోటోగ్రాఫ్ కూడా వాళ్ళు ఇచ్చిన సెంటీమీటర్స్, సిగ్నేచర్ బ్లాంక్ ఇంక్ అని కూడా ఉంది. సో ఇలా ఒకసారి అయితే మనం అప్లై చేసే ముందు ఈ ఫామ్ అనేది క్లియర్గా చదివేసి ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా అప్లై చేయాలనేది కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి వాళ్ళ ఒఫీషియల్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. చూసేసి మంచిగా క్లియర్గా చూసేసి మీరు ఎలిజిబుల్ కాదా అని చూసేసి మంచిగా హ్యాపీగా అప్లై చేయండి. సో ఇలా స్క్రోల్ చేయగానే అన్నీ మనకు కనిపిస్తాయి. మొత్తం క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు, ఎలా అప్లై చేయాలనేది కూడా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి.